హాయ్ గైస్, ఈరోజు ఎన్సిసి యూనిఫామ్ మొత్తం పర్ఫెక్ట్గా ఎట్లా ఐరన్ చేసి ఎట్లా నీట్గా కనిపించేటట్టు మనం సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే మనము షర్ట్ని అయితే తీసుకోవాలి. ఎప్పుడైనా షర్ట్ని తీసుకున్న తర్వాత నీట్గా మనం ఫస్ట్ కింద మనం ఐరన్ చేసే దగ్గర ఏదన్నా క్లాత్ కానీ అది చాలా నీట్గా అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే ఐరన్ చేసేటప్పుడు మనం హీట్ తోటి డస్ట్గా ఉంటే ఆ డస్ట్ అనేది మన షర్ట్కి అయితే అంటుకుంటుంది అనమాట. ఫస్ట్ అయితే మనము నీట్గా మన కాలర్ని అయితే సెట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్ నీట్గా కాలర్ని అయితే సెట్ చేసుకోవాలన్నమాట. అలా నేను వీడియోలో అయితే చూసుకోవచ్చు ఎంత నీట్గా అయితే నేను చేస్తున్నాను. నేనైతే హాస్టల్లో ఉండి హాస్టల్ బెడ్ మీద అయితే చేస్తున్నాను అనమాట. మీ ఇంటి దగ్గర మంచిగా ఒక టేబుల్ మీద మంచి ప్లేస్ ఉంటే మాత్రం చూసుకోవచ్చు. దాని తర్వాత మనం బటన్స్ సైడ్ అనమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కాలర్కి సెట్ చేస్తున్నా. దాని తర్వాత మనం బటన్స్ సైడ్ తీసుకోవాలి. బటన్స్ సైడ్కి తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్, దాని తర్వాత రైట్ సైడ్ ఏదో ఒక సైడ్ చేసుకోవాలన్నమాట. దానికి కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండింటికి మనమైతే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కాలర్ అయిపోయింది కాబట్టి నేను చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ అయితే తీసుకున్నాను అనమాట. అది ఇన్నర్ సైడ్ అయితే మనం నీట్గా అయితే నేను ఇప్పుడు చేస్తున్న ఐరన్ బాక్స్ వచ్చేసి నార్మల్ హీట్ అయితే పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎక్కువ హీట్ పెట్టుకున్నా అక్కడ బ్లాక్గా అయితే ఉండిపోతుంది అనమాట. ఇది హీట్ పెట్టుకున్నా మనకు ఐరన్ అనేది మంచిగా కాదనమాట. దాన్ని మనం బ్యాలెన్స్డ్గా చూసుకొని ఐరన్ అయితే చేయాలి. అలా మొత్తం లెఫ్ట్ సైడ్ అయిపోయిన తర్వాత నేను రైట్ సైడ్ అయితే తీసుకున్నా. నేను వీడియో అంత లాంగ్ అయిపోయిందని మాత్రం అనుకోకండి భయ్య. ఎందుకంటే చాలామంది సీనియర్స్ అయినా ఉండని ఎవరైనా ఉండని నేను చెప్తున్నా కానీ చాలామంది అయితే ల్యాగ్ చేస్తూ అంత పట్టించుకోరు అనమాట. మన ఎన్సిసి మోటో వచ్చేసి యూనిటీ అండ్ డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం ఎప్పుడైనా. అందుకోసం నేను ఎంత కష్టపడి వీడియో తీస్తుంది అందుకోసమే భయ. చాలా కష్టపడి అయితే వీడియో తీస్తున్నాను అనమాట. మీకోసం అని అంత టైం కేటాయించి ఐరన్ అయితే చేస్తున్నా. లేకుంటే 15 minutesలో స్పీడ్గా అయితే రోజు నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి స్పీడ్గా అయితే చేసేస్తాను అనమాట. అలా కొద్దిసేపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు అయిపోయిన తర్వాత మనము మిడిల్ సైడ్ అయితే ఫస్ట్ ఇన్నర్ సైడ్ చేసుకోవాలన్నమాట. ఇన్నర్ సైడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనం సెటప్ చేసుకోవాలి. ఎవరు ఏమనుకున్నా నేను ఒక్కటే మాట చెప్తున్నా భయ, ఏదన్నా ఎవరు ఏమనుకున్నా మనం ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే సెట్ చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్కి ఎప్పుడైనా ఎగ్జాక్ట్లీ లైన్ వచ్చేటట్టు అయితే చూసుకోవాలి భయ్య. ఆర్మ్ టైటిల్స్ ఉంటాయి కదా, ఆర్మ్ టైటిల్స్ మిడిల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. నేనైతే ఆర్మ్ టైటిల్స్ వచ్చేసి లాల్ బజార్లో అయితే తీసుకున్నాను అనమాట. చాలామంది సేఫ్టీ పిన్స్తో ఉన్న ఆర్మ్ టైటిల్స్ అయితే పెట్టుకుంటారు. అదేంటంటే ఇట్లా బెండ్ అయిపోతాయి అన్నమాట, మంచిగా అయితే కనిపించవు. నేను వచ్చేసి లాల్ బజార్ సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న లాల్ బజార్కి వెళ్ళి అక్కడ ఎన్సిసి యూనిఫామ్, ఆర్మీ యూనిఫామ్ అన్నీ అయితే కుడతారనమాట. అక్కడ నేనైతే ఆర్మ్ టైటిల్స్ బటన్స్ అయితే తీసుకున్నా. ఆడనే బటన్స్ కూడా కుట్టిస్తారు, ఆడనే కుట్టించుకోవచ్చు. నేనైతే ఆడనే కుట్టించుకున్నా. చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆర్మ్ టైటిల్స్ ఊడిపోయినాయి అనుకో, అవి మళ్ళా ఫెవికి పెట్టినా సెట్ కావన్నమాట. అదే బటన్స్ ఉంటే మనం మంచిగా మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. అలా కొద్దిసేపు పాటలు వినుకుంటా హాయిగా ఏదన్నా మన ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది భయ్య. ఏదైనా మన లైఫ్లో ఏది చేయాలన్నా అది మన ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే చాలాసేపు కాన్స్టెంట్గా అయితే చేసుకున్నాను అనమాట ఐరన్ వచ్చేసి.
అలా కొద్దిసేపు అయితే ఐరన్ వచ్చేసి చూసుకోవచ్చు భయ్యా. చాలా అంటే చాలా కష్టపడి అయితే ఐరన్ చేస్తున్నా. దయచేసి మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తేనే మరి ఇంకొకరైతే దాన్ని చూసేటట్టు యూట్యూబ్ అయితే అందరికైతే అందిస్తుంది భయ్యా. ఒక ఎన్సిసి క్యాడెట్గా మీరు అందరూ అయితే నన్ను సపోర్ట్ అయితే చేయండి. నేను చాలా కష్టపడి అయితే మీకోసం వీడియోస్ అయితే చేస్తున్నాను భయ్యా. తర్వాత చూసుకోవచ్చు కదా, ఇప్పుడు మనము ఎగ్జాక్ట్లీ లైన్ అనేది కట్ అనేది రావాలంటే మనకు షర్ట్ హ్యాండ్ కానీ పాయింట్ హ్యాండ్ కానీ మనం ఎగ్జాక్ట్లీ లైన్ దగ్గర అయితే ఎగ్జాక్ట్లీ కదలకుండా పెట్టేసి ఎక్కువసేపు అయితే మనం అక్కడ రబ్ చేయాలన్నమాట. ఐరన్ బాక్స్తో ఎక్కువసేపు అయితే రబ్ చేస్తే అది ఎగ్జాక్ట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. మీరైతే చూసుకోవచ్చు నేనైతే ఎంత ఎగ్జాక్ట్లీ అయితే దాన్ని రబ్ చేస్తున్నా. ఇంకొకటి మీకు చాలా ముడతలుగా ఉంది, అంత సెట్ అవ్వట్లేదు అంటే కొంచెం వాటర్ డ్రాప్స్ అనేది మనము ఎక్కడైతే ఐరన్ చేస్తున్నామో అక్కడైతే పడేయాలన్నమాట. ఇట్లా చల్లేస్తే దాని తర్వాత ఐరన్ చేస్తే చాలా అంటే చాలా నీట్గా అయితే సెట్ అవుతుంది అన్నమాట. అలా ఒక హ్యాండ్ అయిపోయిన తర్వాత ఇంకో హ్యాండ్ అయితే తీసుకున్నాం. చూసుకోవచ్చు ఇంకో హ్యాండ్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక హ్యాండ్ అయిపోయిన తర్వాత ఇంకో హ్యాండ్నే అలానే సేమ్ ప్రాసెస్ అనమాట. ఏది కూడా ల్యాగ్ చేయకుండా అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి భయ్యా. అలా కొద్దిసేపు మొత్తం యూనిఫామ్ రెండు హ్యాండ్స్ని అయితే ఐరన్ చేసేసిన తర్వాత మన లైన్ యాడ్ అవి పెట్టుకుంటాం కదా, వాటి దగ్గర కూడా జాగ్రత్తగా అయితే మనం ఐరన్ అయితే చేసుకోవాలన్నమాట. అవి కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తాయి, చూసుకోవచ్చు. అలా చేసేసిన రెండు హ్యాండ్స్ ఒక హ్యాండ్ చేసేసిన తర్వాత ఇంకో హ్యాండ్ చేసేసిన తర్వాత మనం అయితే నీట్గా అయితే వాటిని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనము ఇప్పుడు రెండు హ్యాండ్స్ అనేది ఓపెన్ ఉన్నాయనుకో వాటి ఐరన్ కూడా వెళ్ళిపోతుంది అన్నమాట, చాలా గలీజ్గా అయితే అయిపోతుంది. అందుకోసం మనము రెండు హ్యాండ్స్ని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మనం ఎగ్జాక్ట్లీ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ టైటిల్స్ ఉంటాం కదా, దానికి 4 ఫింగర్స్ పైన గ్యాప్ ఉండాలి, 4 ఫింగర్స్ కింద గ్యాప్ ఉండాలి. అలా అయితే మనం చూసుకోవాలన్నమాట. అప్పుడైతేనే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. అదే ఎగ్జాక్ట్ ప్లేస్ అన్నమాట ఆర్మ్ టైటిల్స్ పెట్టేసుకోవడానికి. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు నేనైతే కొంచెం బక్కగా అయితే ఉన్నాను అన్నమాట. అందుకోసం నాకు సెట్ అయ్యేటట్టు అయితే నేను ఐరన్ ఇదైతే హ్యాండ్స్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నా. మీకు ఎట్లా సెట్ అవుతుందో దాన్ని బట్టి మీరైతే సెట్ చేసేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే నేను బెస్ట్గా చెప్తున్నా, ఒక్కసారి సెట్ అయిందనుకో మళ్ళీ దానికోసం కష్టపడాల్సిన అవసరం అనేది మనకు పడదన్నమాట. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నేను ఒక్కటి ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఐరన్ చేస్తున్నా, మీకైతే చూపించడానికైతే చేస్తున్నాను అనమాట. నేను ముందు నుంచే నా క్లాత్ ఎన్సిసి డ్రెస్ క్లాత్ అయితే సెట్ అయి ఉందన్నమాట, మీరు చూసుకోవచ్చు. అలా కొద్దిసేపు ఈ హ్యాండ్ అయిపోయిన తర్వాత ఆ హ్యాండ్ని కూడా చేసేస్తున్నాను అనమాట. చాలామంది అయితే వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు భయ్యా. ఈ వీడియోకైనా అంత కాన్స్టెంట్గా చేస్తున్నా కాబట్టి ఈ వీడియోకైనా సబ్స్క్రైబ్ లైక్స్ అనేవి వస్తాయని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంకొందరికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నాకున్న కొంచెం నాలెడ్జ్ అయినా అందరికీ షేర్ చేద్దామని యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను భయ్యా. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నేనైతే ముందుకైతే వెళ్ళగలను అన్నమాట.
చూసుకోవచ్చు కదా, చాలా పేషెన్స్తో మనము సెట్ అయితే చేసుకోవాలి. ఇంకా మనం రోజు వేసుకొని దాని తర్వాత అలా ఫోల్డ్ చేసి అయితే పెట్టేయొద్దు అనమాట. మనం క్లోత్స్ హ్యాంగర్ ఉంటాయి కదా, వాటికి నీట్గా హ్యాంగ్ చేసేస్తే అదైతే ఐరన్ పోకుండా నీట్గా అయితే ఉంటుంది అనమాట. యూనిఫామ్ అయితే పాడవకుండా ఉంటుంది. ఇంకొకటి, మీకు ఎన్సిసి పరంగా కానీ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయొచ్చు భయ్యా. ఇంకా మీరు ఎన్సిసి పరంగా మనము ఐరన్ అదేంటంటే మన డిఎంఎస్ని ఎలా పాలిష్ అయితే చేసుకోవాలి పర్ఫెక్ట్గా, ఆ వీడియోలు కూడా పెట్టమని చెప్పేసి మీరు కామెంట్లో పెడితే నేనైతే ఆ వీడియోలు కూడా ప్రిపేర్ చేసి పెడతాను అనమాట. చాలామంది ఆర్మ్ టైటిల్స్ని చక్కగా సెట్ చేసుకోవడం తెలియదు. ఇంకా చాలామంది నేను చూసిన అనమాట, బీ క్యాడెట్స్ ఉంటారు కదా, వాళ్ళు బీ బెల్ట్ని వాటిని కూడా పాలిష్ అయితే చేసుకోరు అనమాట. మీకు లాల్ బజార్లో బక్ పాలిష్ అనేది దొరుకుతుంది. అది తీసుకొచ్చి దాంతో ఇట్లా చిన్న క్లాత్ తీసుకొని పాలిష్ చేస్తే చాలా నీట్గా అయితే పాలిష్ అవుతుంది అనమాట. చాలా షైన్ అవుతుంది. మీరు కామెంట్ చేస్తే ఎన్సిసి పరంగా ఇంకేమేమి లేస్ ఎలా కట్టుకోవాలి పర్ఫెక్ట్గా ఊడిపోకుండా, ఇవన్నీ అయితే నేను ఇంకా వీడియోస్ అయితే పెడతాను అనమాట. నేను ఈ వీడియో అందరికైతే చేరుతుందని చెప్పేసి మ్యాక్సిమం ఎవరు చూడకున్నా ఎన్సిసి క్యాడెట్స్ అయితే కంపల్సరీ చూస్తారని అనుకుంటున్నాను. అలా అనుకునేటట్టు నన్ను కన్ఫామ్గా అయితే సపోర్ట్ చేయండి గాయస్. ఇప్పుడు మీరైతే వీడియోలో అయితే చూసుకోవచ్చు, ఒక హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకో హ్యాండ్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్టే మనము హ్యాండ్స్ని ఎందుకు ఫోల్డ్ చేసుకోవాలని చెప్తున్నావు అంటే, మనము రెండు హ్యాండ్స్ అనేది ఫోల్డ్ అయిపోతే మనకు అటు ఇటు పాడవకుండా అయితే ఉంటుందన్నమాట షర్టు, అండ్ ఐరన్ పాడవకుండా అయితే ఉంటుందన్నమాట. అలా రెండు హ్యాండ్స్ని అయితే నీట్గా ఫోల్డ్ చేసేసిన తర్వాత మనము ఇప్పుడు క్లాత్ అంతా కూడా సెట్ అయిపోయింది కాబట్టి దాని తర్వాత బటన్స్ వేసుకోవాలన్నమాట. షర్ట్ బటన్స్ అయితే నీట్గా వేసేసుకోవాలి. నాకైతే టేబుల్ ఫెసిలిటీ లేదు హాస్టల్లో, కాబట్టి నేను చాలా కష్టపడి పడుకునే బెడ్ మీదనే ఐరన్ అయితే చేస్తున్నాను అనమాట. చూసుకోవచ్చు చాలా సేపు పడినారు. వీడియో చేసే అంతసేపు కూడా మొత్తం అలానే కూర్చొని అయితే లెగ్స్ మీద కూర్చొని అయితే నేను వీడియో అయితే తీస్తున్నా. వీడియో తీయడానికి చిన్న లైటింగ్ సెటప్ అయితే చేసుకున్నాను అనమాట. వీడియోస్ తీయడానికి మీకు చూపెట్టడానికి నా అంతు సాయం చేద్దామని చెప్పేసి చాలా కష్టపడి వీడియోస్ తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నా భయ్యా. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగా మొత్తానికైతే రెండు హ్యాండ్స్ అయితే కంప్లీట్గా ఫోల్డ్ అయితే చేసేసిన. లాస్ట్కి వచ్చేసి దాన్ని సెట్ అవ్వడానికి గట్టిగా ప్రెస్ చేసి ఇంకొకసారి దాని మీద అయితే ఐరన్ చేశాను అనమాట. ఐరన్ చేసిన తర్వాత మనం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మన కాలర్ కింద అయితే ఐరన్ కాదనమాట. అందుకోసం బ్యాక్ సైడ్ తిప్పేసి ఇంకొకసారి ఐరన్ చేద్దామని చెప్పేసి నేనైతే ఐరన్ చేస్తున్నాను. చూసుకోవచ్చు ఇట్లా మొత్తం బ్యాక్ సైడ్ నుంచి మనం అయితే చూసుకోవాలి. ఇంకొకటి, మనం ఎంత పేషెన్స్తో ఐరన్ చేస్తే మనకు అంత పర్ఫెక్ట్గా అయితే ఐరన్ అవుతుంది అనమాట. ఏదైనా మన ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత ఇంట్రెస్ట్ అయితే దేనికైనా కేటాయిస్తామో అది కంపల్సరీ సక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. చూసుకోవచ్చు భయ్యా, మనము ఇప్పుడైతే కట్ రావాలని చెప్పేసి ఎంత పర్ఫెక్ట్గా తీసామో అంత పర్ఫెక్ట్గా అయితే కట్ వస్తుంది. దాని మీద ఎక్కువసేపు అయితే రుద్దాలన్నమాట. చూస్తూ మనం యావరేజ్ హీట్ పెట్టుకొని ఇట్లా రుద్దాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు హీట్ ఎక్కువైనా కూడా అక్కడ బ్లాక్గా అయిపోతుంది, అది వాష్ చేసినా కూడా క్లీన్ కాదన్నమాట.
షర్ట్ మొత్తం పాడైపోతుంది. అందుకోసం కొంచెం జాగ్రత్తగా అయితే చేయాలన్నమాట. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది ఎన్సిసి క్యాడెట్స్ అయితే హాస్టల్ నుంచి అట్లా వస్తుంటారు అన్నమాట. వాళ్ళకు రోజు బయట ఐరన్ చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది అన్నమాట. ఏదైనా మనీ అందరికీ సేవ్ చేయాలనే ఉంటుంది అన్నమాట. అందుకోసం నేను ఐరన్కి బయట డబ్బులు అయితే పెట్టట్లేదు. అందుకోసం నేను కూడా వీడియో తీసి అందరికీ చూపిస్తే అది కూడా చాలామంది ఒక్కరికైనా యూజ్ అయినా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఐరన్ ఎట్లా చేయాలో వీడియో అయితే తీసి యూట్యూబ్లో అయితే పెట్టాను భయ్య. అలా బ్యాక్ సైడ్ కాలర్ కింద అయితే మొత్తం సెట్ చేసేసిన తర్వాత మనం కాలర్ని అయితే నీట్గా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని మనం దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం బటన్స్ అయితే వేసుకోవాలన్నమాట. బటన్స్ని నీట్గా వేసేసుకొని దాని తర్వాత ఎగ్జాక్ట్లీ మనము కింద క్లాత్ పైన క్లాత్ రెండు ఫోల్డ్ అవ్వకుండా పెట్టేసిన తర్వాత మనము బటన్స్ మధ్యలో అయితే స్పేస్ ఉంటుంది కదా, దాన్ని ఎగ్జాక్ట్లీ మనం ప్రెస్ చేసుకుంటా మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటా ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే బటన్స్ అయితే నీట్గా పెట్టేస్తున్నా, చూసుకోవచ్చు. నేను అప్పుడు చెప్పాను కదా, హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తే ఇలా అయితే మన బెనిఫిట్గా అయితే ఉంటుంది అన్నమాట, చూసుకోవచ్చు. మనకు ఐరన్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, ఎందుకంటే అవి ఫోల్డింగ్స్ అనేవి పడవు అన్నమాట. ఐరన్ చేసేసిన తర్వాత హ్యాండ్ ఫోల్డ్ చేసేస్తే చూసుకోవచ్చు భయ్య. అలా కింద క్లాత్ ఇంకా పైన క్లాత్ అనేది ఎగ్జాక్ట్లు అయితే ఉండాలన్నమాట. కింద కొంచెం ఫోల్డ్ అయినా మనం పైనుంచి ఐరన్ చేస్తాం కాబట్టి అది అనేది అట్లే ఫోల్డింగ్ అయితే ఉండిపోతుంది అన్నమాట. మనం ఎప్పుడైనా బటన్స్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అయితే ఐరన్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనం దాని తర్వాత మడత చేసి పెడతాం కదా, అప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే తిప్పాల్సి వస్తుంది. అందుకోసం మనం ఫ్రంట్ సైడ్ అయితే ఐరన్ చేసేసుకోవాలి ఫస్టే. మనము బటన్స్ దగ్గర, ఇంకొకటి మనం నేమ్ ప్లేట్ పెట్టే దగ్గర అక్కడైతే చాలా అంటే కొంచెం జాగ్రత్తగా చాలా నీట్గా అయితే చేసేసుకోవాలి, చూసుకోవచ్చు. అలా నీట్గా అయితే చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే తిప్పేస్తున్నా. ఇంకా మనము ఆర్మ్ టైటిల్స్ అవన్నీ పెట్టే దగ్గర కూడా చాలా నీట్గా అయితే ఐరన్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు షర్ట్ ఫ్రంట్ సైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను షర్ట్ బ్యాక్ సైడ్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఇంకొకటి మనము లైన్ యాడ్ పెట్టుకుంటాం కదా, లైన్ యాడ్ పెట్టుకునే దగ్గర బ్యాక్ సైడ్ అయితే బటన్ అయితే కుట్టించుకోండి. చాలామందికి అయితే ఉండదు. అదేంటంటే అలా కుట్టించుకుంటే ఏంటంటే ఇంకొకటి చూసుకోవచ్చు మీరు, మనము లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ మన హ్యాండ్స్ కింద ఉన్న క్లాత్ని అయితే నీట్గా అయితే అక్కడ ఐరన్ చేసేసుకోవాలి, ఎందుకంటే అక్కడనే ఎక్కువ ఫోల్డింగ్స్ అయితే పడుతుంటాయి. మెయిన్గా మనం ఎన్సిసి పాయింట్ కంటే షర్ట్ని అయితే నీట్గా ఐరన్ చేసేసుకోవాలి, ఎందుకంటే షర్ట్లోనే ఎక్కువ అయితే ఫోల్డింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అస్సలైన పాయింట్ అయితే చెప్తున్నా భయ్య, మనము షర్ట్ ఐరన్ చేసామని తెలవడానికైతే ఇదే ప్లేస్ అయితే ఎగ్జాక్ట్లీ ఉంటుంది, ఎందుకంటే అదే లైన్ అనేది ఎగ్జాక్ట్లీ నేమ్ ప్లేట్ కానీ
మన పాకెట్స్ని డిఫరెంట్గా అయితే చూపిస్తుంది అనమాట. అందుకోసం నేను పెట్టేసినట్టు ఎగ్జాక్ట్లీ మనం బటన్ దగ్గర వచ్చేటట్టు హాఫ్ రెండు సైడ్ నుంచి హాఫ్ అయితే ఫోల్డ్ చేసేసుకొని ఎగ్జాక్ట్లీ లైన్ వచ్చేటట్టు ప్రెస్ అయితే చేయాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న పరంగా ఎగ్జాక్ట్లీ అట్లా ఎక్కువసేపు ప్రెస్ చేస్తే మనకు లైన్ అనేది ఎగ్జాక్ట్లీ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను రైట్ సైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే చేస్తున్నాను అనమాట. రెండిటికి మనం బటన్ అయితే మిడిల్లో వచ్చేటట్టు చూస్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా చాలా డర్టీగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ చేస్తున్నా. రైట్ సైడ్ చేసేసిన తర్వాత దాన్ని రిటర్న్ అన్ఫోల్డ్ అయితే చేసేసేయాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే చేస్తున్నా అనమాట, చూసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ అయితే చేయాలి భయ్య, ఎందుకంటే అది అన్ఫోల్డ్ చేసినా కూడా మనకు లైన్ అనేది ఎగ్జాక్ట్లీ కనిపించేటట్టు అయితే మనం చూసేసుకోవాలి. అలా రెండు హ్యాండ్స్ నీట్గా ఫోల్డ్ చేసేసిన తర్వాత మనము వాటిని ఒక దగ్గర ఫోల్డ్ చేసేసి కొంచెం కార్నర్కి ఫోల్డ్ చేసేసి మనం కంప్లీట్గా అయితే వచ్చేసి షర్ట్ని అయితే కంప్లీట్ చేసేసినాం. ఎంత అంటే ఎంత బాగా వచ్చింది భయ్య. నాకైతే రోజు కంటే ఈరోజు అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఐరన్ అయిందనమాట. దాన్ని అయితే నేను నీట్గా పక్కన అయితే పెట్టేసిన. ఇప్పుడు ఎన్సిసి పాయింట్ని అయితే తీసుకున్నాను అనమాట, యూనిఫామ్ పాయింట్ని అయితే తీసుకున్నా. మనము నార్మల్గా ఫస్ట్ ఎలా అయితే ఫోల్డ్ చేసి పెడతామో అలా అయితే నార్మల్ పాయింట్ని పెట్టుకున్నట్టయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనము జిప్ దగ్గర కానీ పాకెట్స్ దగ్గర కానీ బ్యాక్ సైడ్ కానీ ఇలానే ఫస్ట్ అయితే ఐరన్ అయితే చేసేయాలన్నమాట. ఎందుకంటే మనము లైన్ వచ్చేటట్టు ఫార్మల్ పాయింట్స్ని చేసినట్టు చేస్తే ఏంటంటే అక్కడైతే సెట్ కాదనమాట తర్వాత. అందుకనే ఫస్ట్ నార్మల్ పాయింట్స్ని అయితే చేసేసిన తర్వాత మనము ఫార్మల్ పాయింట్స్ని అయితే చేసినట్టు చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పాకెట్స్ దగ్గర అయితే ఇట్లా ఫోల్డింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి ఎవరు కూడా అంత పర్ఫెక్ట్గా అయితే చెక్ చేయరు, కానీ నేనైతే పర్ఫెక్ట్గా అయితే చెప్తున్నా అనమాట. నా ఇంట్రెస్ట్ తోటి అంత కష్టపడి అయితే మీకు చెప్తున్నాను. ఫ్రంట్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే చేస్తున్నాను అనమాట. సేమ్ టు సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనము ఎగ్జాక్ట్లీ మన ఫార్మల్ పాయింట్స్ని అయితే చేసినట్టు మనం చేసేసుకోవాలి. మరీ లాంగ్ ప్రెస్ అయితే చేయొద్దు భయ, ల్యాగ్ అయితే చేయొద్దు. ఫోల్డింగ్స్ అయితే పడిపోతాయి. చాలా దరిద్రంగా అంటే చాలా డర్టీగా అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఫార్మల్ పాయింట్స్ని చేసినట్టు మనం సెటప్ అయితే చేసేసుకోవాలి. రెండింటిని చూసుకోవచ్చు. రెండింటిని అలా మొత్తం సెటప్ చేసేసిన తర్వాత ఫస్ట్ బాటమ్ వన్ని మనం చూస్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండు ఫస్ట్ అప్పర్దైనా లోవర్దైనా ఏదైనా కానీ మనం దీన్ని డిసైడ్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఇన్నర్ సైడ్ అయితే మనం ఐరన్ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే అవుటర్ సైడ్ చేసేస్తే మనకి ఏంటంటే దాని తర్వాత ఇన్నర్ సైడ్ చేసినా అదైతే సెట్ కాదు. ఈ ప్రాబ్లమ్ అయితే నేను ఫేస్ చేసిన. ఫస్ట్ మనం ఇన్నర్ సైడ్ చేసేసుకుంటే మనము అవుటర్ సైడ్ మంచిగా చేయకున్నా అది లైన్ అనేది ఎగ్జాక్ట్లీ అయితే ఉంటుంది. ఎందుకంటే రెండు సైడ్ నుంచి ఫోల్డ్ కాకుండా ఎగ్జాక్ట్లీ అయితే ఉంటుందన్నమాట. ఇంకొకటి పాయింట్ కింద లెగ్స్ దగ్గర ఉన్న కార్నర్ పాయింట్ని అయితే చాలా అంటే చాలా నీట్గా ఫోల్డ్ మనము ఎక్కువసేపు ప్రెస్ చేస్తే అది ఫోల్డ్ కాకుండా అయితే చూసుకోవచ్చు. నేను మన
బొటన వేలు కింద పాయింట్ని కొంచెం ప్రెస్ చేసేసి ముందర చెయ్యి ఇంకో లెఫ్ట్ హ్యాండ్తో నీట్గా పెట్టేసి లైన్ వచ్చేటట్టు పెట్టేసి నేను చాలా అయితే లాంగ్ ప్రెస్ అయితే చేస్తున్నాను. మరీ ఎక్కువ లాంగ్ ప్రెస్ అయితే చేయకండి. ఇంకొకటి, మనం ఐరన్ చేసే ముందు అయితే మనము ఎగ్జాక్ట్లీ ఐరన్ బాక్స్ మీద ఏదైనా డస్ట్ ఉందా అన్నవి అయితే చూసుకోవాలన్నమాట. లేకుంటే ఆ డస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఏదైనా కలర్ షర్ట్ని చేసినా కూడా ఆ కలర్ వచ్చేసి మన యూనిఫామ్కి అయితే అంటుకుంటుంది అన్నమాట. అందుకనే అలా ఇటు సైడ్ కూడా అటు సైడ్ కూడా రెండు సైడ్ అయితే మనము ఫోల్డింగ్ రాకుండా అయితే చూసుకోవచ్చు భయ. ఇటు సైడు అటు సైడ్ రెండు సైడ్ అయితే నేను చేసేసిన. ఇంకొకటి, చాలామంది చెప్తుంటారు ఏంటంటే ఫ్రంట్ సైడు మంచిగానే సెట్ అయిపోతుంది కానీ బ్యాక్ సైడ్ అయితే సెట్ అవ్వట్లేదు అని చెప్తుంటారు. మనం బెల్ట్ వేసుకునే బటన్స్ అయితే ఇస్తారు కదా, వాటికి స్ట్రైట్గా వచ్చేటట్టు మనము లాంగ్ ప్రెస్ చేస్తే అదైతే సెట్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ కూడా ఎగ్జాక్ట్లీ సెట్ అవుతుంది, చూసుకోవచ్చు. నేను ఎగ్జాక్ట్లీ ఎంత పేషెన్స్తో అయితే చేస్తున్నానో. అలా ఒక లెగ్ది అయితే అయిపోయింది, ఇంకొక లెగ్ది అయితే నేను సెట్ చేసేస్తున్నా. ఇప్పుడు నేను చూసుకోవచ్చు కదా, నేను ఫస్ట్ అయితే ఇన్నర్ సైడే రెండింటిని చేయాలని చెప్పాను కదా, అందుకోసం నేను ఇప్పుడు ఫ్లిప్ అయితే చేశాను అన్నమాట. ఫ్లిప్ చేసినప్పుడు ఈ లెగ్ వచ్చింది. ఇప్పుడు ఈ లెగ్ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. కార్నర్కి బాగా ప్రెస్ చేసేయాలన్నమాట, ఎందుకంటే ఫోల్డింగ్ కాకుండా ఉంటుందని నేను ముందే చెప్పేసిన. అలా కొద్దిసేపు ప్రెస్ చేసిన తర్వాత మిడిల్లో అయితే ప్రెస్ చేసేసేయాలన్నమాట. ఇంకొకటి, మన యూనిఫామ్కి కింద ఏం మరక లేని నీట్గా ఉన్న క్లాత్ అయితే మనం కింద ఐరన్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఆ డస్ట్ మొత్తం మన యూనిఫామ్కి అయితే అంటేసుకుంటుంది అన్నమాట. అలా రెండు కార్నర్స్కి అయితే కంప్లీట్ చేసేయాలి భయ్య. మొత్తానికి రెండు కార్నర్స్ని అయితే ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నాను. మీకు వీడియో నచ్చకుంటే బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి భయ్య, ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడి అయితే వీడియో చేస్తున్నాను, బాధగా అయితే ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను ముందుగానే చెప్పేస్తున్నాను. కావాలంటే మీరు ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్న దాని గురించి మీరు అప్డేట్ చేస్తే నేను వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను అన్నమాట. కానీ బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి భయ్య.
అలా ఇప్పుడు ఇన్నర్ సైడ్ అయితే రెండు అయితే అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం ఇన్నర్ సైడ్ ఎంత పర్ఫెక్ట్ చేస్తాం, ఫ్రంట్ సైడ్ కూడా అంత ఈజీ అయిపోతుంది అన్నమాట. చూసుకోవచ్చు. నేనైతే ఇంత కష్టపడి వీడియో అయితే తీస్తున్నా భయ్యా, కొంచెం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అయితే చేస్తున్నాను. రైట్ లెఫ్ట్ రెండు అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు రెండు అయిపోయిన తర్వాత రెండింటిని ఎగ్జాక్ట్లీ ఒక దగ్గరకు అయితే ప్లేస్ చేసేసుకున్నాక నార్మల్గా ఇంకొకసారి అయితే ఫోల్డింగ్స్ ఉంటాయి అక్కడక్కడ. ఎందుకంటే మనం టేబుల్ ఉంటే అంత ఫోల్డింగ్స్ అయితే పడవు అన్నమాట. నా దగ్గర టేబుల్ లేదు కాబట్టి అంత కష్టపడి వీడియో తీయడానికి ఇట్లా చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనము పైనుంచి ఇంకొకసారి ప్రెస్ చేస్తాం కాబట్టి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో అయితే ఫోల్డింగ్స్ ఉండకూడదు. ఫోల్డింగ్స్ ఉంటే అవి సెట్ కావన్నమాట. అలా నార్మల్గా ఇంకొకసారి అయితే ఇట్లా ప్రెస్ చేసేయాలన్నమాట. అట్లా ప్రెస్ చేసేసి ఇప్పుడు కంప్లీట్గా అయితే అయిపోయింది. చూసుకోవచ్చు. ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసినాము. ఒక ఎన్సిసి క్యాడెట్స్గా నేను చేయవలసిందంతా అయితే చేశానన్నమాట. అంతా మీ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట గాయస్. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద 2-3 సబ్స్క్రైబర్స్ అన్నా పెరుగుతారనే ఆశ. మరీ అంత ఆశ అయితే లేదన్నమాట నాకు. కంప్లీట్గా అయితే పాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు షర్ట్ని పాయింట్ని అయితే చూసుకోవచ్చు. ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఐరన్ అయితే అయిపోయింది అన్నమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.